సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న వారణాసి మూవీ పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొట్టాలని కోట్ల మంది కోరుకోవచ్చు. కానీ రాజమౌళి ఒక్కసారైనా కింద పడితే చూద్దాం అనుకునే సాడిస్టిక్ ఆలోచనలున్న బ్యాచ్ కూడా ఉంది. అది ఎక్కువగా బాలీవుడ్లోనే ఉండొచ్చు. అక్కడే ఈ రోగం కాస్త ఎక్కువ మందికి ఉంది. అలానే సౌత్ ఇండియాలో ఉన్న స్టార్స్ ఇక్కడి బ్యాచ్ శుద్ధ పూసలని కాదు, అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. కానీ ఎక్కువ శాతం బాలీవుడ్ బ్యాచ్ రాజమౌళి వారణాసి డిజాస్టర్ అవ్వాలని కోరుకుంటోంది. ఎంతైనా బాలీవుడ్ గాలి తీసేసి సౌత్ సినిమాని చూసి వాళ్ళు భయపడే పరిస్థితులు తెచ్చింది రాజమౌళి కాబట్టి. అయితే ఇదంతా ఇండియా వరకు ఓకే, కానీ వరల్డ్ మార్కెట్లో రాజమౌళి సీన్ ఎంత? మహేష్ బాబు ఇక్కడి జనాలకు అందగాడు కావచ్చు, సూపర్ స్టార్ కావచ్చు, కానీ అమెరికన్లు, యూరోపియన్లు, మెక్సికన్లు, బ్రెజిలియన్లు, ఇంకా చెప్పాలంటే చైనా వాళ్ళు మన మూవీలు ఎందుకు చూడాలి? ఇది అసలైన ప్రశ్న. ఎవరి ఊళ్ళో వాళ్ళు మనగాళ్లే కావచ్చు, కానీ ప్రపంచ మార్కెట్లో రాజమౌళి ఒక చిన్న డైరెక్టర్. తన స్టామినా తక్కువని కాదు, తన రేంజ్ని తగ్గించట్లేదు. తనకి ఇండియాలో ఉన్నంత బ్రాండ్ ఇమేజ్ వరల్డ్ మార్కెట్లో ఇంకా క్రియేట్ కాలేదు. అదే వారణాసితో క్రియేట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇక్కడే అసలు వారణాసి సీన్ ఎంత? మెక్సికో, ప్యారిస్ ప్రమోషన్లో ఎందుకు వారణాసి వీడియోలకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు? అయినా ఇది 10,000 కోట్లు కొల్లగొట్టే సినిమాగా రాజమౌళి ఎలా మారుస్తున్నాడో చూస్తూ ఎవరికైనా రోమాలు నిక్కపొడుస్తాయి. ఎందుకు రాజమౌళిని విజనరీ అంటారో కూడా అర్థమవుతోంది. సో ప్లీజ్ టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు మనకు గొప్ప, ప్రపంచానికి కాదు. ఇది ఫ్యాన్స్ కు నచ్చినా నచ్చకున్నా ప్రాక్టికల్ వాస్తవం. ఇక రాజమౌళి అయితే ఏదో బాహుబలి పుణ్యమా అని రష్యా, జపాన్ తో పాటు మరికొన్ని ఏరియాల్లో మీడియా గుర్తింపుంది. RRR నాటు పాట వల్ల, ఇంటర్వెల్ సీన్ వల్ల, హాలీవుడ్ స్టార్స్ వల్ల ఇంకొంత వరల్డ్ మీడియా ఎక్స్పోజరు దక్కింది. కానీ నిజంగా హాలీవుడ్ తో పోటీ పడ్డం కాదు, ఆ స్థాయిలో వరల్డ్ మార్కెట్లో మన సినిమాను రిలీజ్ చేస్తే జనం చూస్తారా? అలా చూడాలంటే ఏం చేయాలి? ఈ సినిమా ఎంత గొప్పదైనా ఎవరో కొందరు చూసి మిగతా వాళ్లకు చెబితేనే కదా వారణాసి వండర్స్ కి ఛాన్స్ ఉంది. అలా జరగాలంటే మళ్ళీ మనం బాహుబలిని గుర్తు చేసుకోవాలి. బాహుబలి వచ్చే వరకు ఈ మూవీ టీజర్లు, ట్రైలర్స్ పట్టించుకోలేదు. ఏదో బాగుందన్నారు, కానీ ఇది బాలీవుడ్ కోటల్ని కూల్చేసి బాలీవుడ్ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రజెంట్ వారణాసికి వరల్డ్ మార్కెట్లో సీన్ ఎంత? మెక్సికో, ప్యారిస్ ప్రమోషన్లో వారణాసి టీజర్ కి సో రెస్పాన్స్ కారణాలు చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ సినిమాలంటే అమెరికన్లు, యూరోపియన్లకు గుర్తొచ్చేది పాటలు, రొమాన్స్. అంతకు మించి మన మూవీల సీన్ ఏంటి, సత్తా ఎంతని ఎవ్వరికీ తెలియదు. రష్యన్స్ అయితే ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ జమానా హిందీ పాటలే ఇప్పటికీ గుర్తు చేస్తారు తప్ప న్యూ ఇండియన్ సినిమా సీన్ ఏంటో ఎవ్వరికీ తెలియదు. అలాంటిది వారణాసి టీజర్ ని మెక్సికోలో స్క్రీన్ మీద వేస్తే ఎవరు పట్టించుకుంటారు? ఎవరి పనులు వాళ్ళవి. ఒకసారి వారణాసి మూవీ వచ్చి వరల్డ్ ఆడియన్స్ మైండ్ బ్లాంక్ చేస్తే ఆ తర్వాత రాజమౌళి అంటే జనం గుర్తిస్తారు. తన సినిమా ప్రమోషన్ అంటే క్యూ కడతారు. ఇది ప్రాక్టికల్ థింగ్. అందుకే వారణాసి సీన్ ఏంటో తెలియక మెక్సికో జనాలు ఈ మూవీ టీజర్ టెలికాస్ట్ చేస్తే పెద్దగా చూడకుండా వెళ్లిపోయారనే మాటను ఇక్కడ వక్రీకరిస్తున్నారు. అదేం అంత తప్పు పట్టే అంశం కాదు. మనమే ఏ కొరియానో, ఇటాలియనో సినిమా టీజర్ ఇక్కడ టెలికాస్ట్ చేస్తే చూస్తామా? అదొచ్చి అద్భుతంగా ఉంది అనే టాక్ వస్తే అంతా క్యూ కడతాం, కానీ పనిగట్టుకుని టీజర్లు, ట్రైలర్లు చూడం కదా. ఇక వారణాసి ఎందుకు? న్యూ ఇండియా సినిమా హాలీవుడ్ ని ఇది ఎలా షేక్ చేసే ఛాన్స్ ఉందనే విషయానికి వస్తే, సౌత్ సినిమా అంటే ఇదే అని బాలీవుడ్ వెక్కిరిస్తున్న టైంలో ఇక్కడ చాలా స్టఫ్ ఉంది. అంతెందుకు, సల్మాన్ అండ్ కో సౌత్ మూవీల రీమేక్లతోనే కెరీర్ నెట్టుకొస్తున్నారని గుర్తు చేశారు రాజమౌళి. అది కూడా బాహుబలిని తీసుకొచ్చి సౌత్ సినిమా అంటే అది అని బాలీవుడ్ కి చెంప చెల్లుమనేలా చెప్పాడు. అదే పని హాలీవుడ్ లో చేయడం కష్టమే, ఎందుకంటే అక్కడ మహామహులు మైండ్ బ్లాంక్ చేసే ప్రయోగాలు కామన్. అందుకే 1400 కోట్ల బడ్జెట్ తో ఐమాక్స్ కెమెరాతో వీడియో క్వాలిటీని, ఇండియానా జోన్స్ లాంటి అమెరికన్స్ కి పరిచయం ఉన్న హీరోయిజాన్ని వాడి వారణాసి తీస్తున్నాడు రాజమౌళి. ఇక 7 ప్రపంచ వింతలు, రామాయణ్ లాంటి ఎపిక్ తో వరల్డ్ ఆడియన్స్ కి హాలీవుడ్ కాకుండా ఎంటర్టైన్మెంట్ కి మరో కోణంలో సినిమాను తీసే బ్యాచ్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా తేలిక కాదు. బాహుబలి రిలీజ్ టైంలో ఒక్కో మెట్టెక్కుతూ బాహుబలి రిలీజ్ అయ్యాకి రిలాక్స్ అయ్యాడు రాజమౌళి. తర్వాత బాహుబలి 2తో ఏనుగు కుంభస్థలం కొట్టాడు. ఇప్పుడు మెక్సికో ఫిల్మ్ ఈవెంట్ లో వారణాసి ప్రమోషన్ మొదలు పెట్టాడు. తర్వాత ప్యారిస్, ఆ వెంటనే చైనా, తర్వాత సౌత్ ఆఫ్రికా, ఇలా
ప్రపంచంలో అన్ని మార్కెట్స్ కి మన వారణాసిని చూపిస్తూ మెల్లిగా ప్రచారం పెంచాడు. ఇంకో విషయం ఏంటంటే బాహుబలి, RRR ఎంత బాగున్నా చైనాలో అవి సరిగ్గా ఆడలేదు. అందుకే వారణాసి కనుక చైనీస్ కి కనెక్ట్ అయితే అక్కడి నుంచే కనీసం 3 నుంచి 4 వేల కోట్లొచ్చే ఛాన్స్ ఉందని అక్కడ సాలిడ్ ప్రమోషన్ ను ప్లాన్ చేశాడు. ఇలా మెక్సికోతో లాటిన్ అమెరికా, ఫ్రాన్స్ ప్రమోషన్తో యూరప్, తర్వాత చైనా, అమెరికా, ఇలా వరల్డ్ ఆడియన్స్ కి మెల్లిమెల్లిగా మన వారణాసిని ఇంజెక్ట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా ఈ ప్రమోషన్ లో ఎమోషన్ వరల్డ్ ఆడియన్స్ వరకు క్యారీ అయితే హాలీవుడ్ గేట్లు కూడా బద్దలు కొట్టిన ఇండియన్ సినిమాగా వారణాసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయొచ్చు.